Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 9th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లోని 9th చాప్టర్ అయిన సర్కిల్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో భాగంగా ఒక పార్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్లో మనం ఈ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే కొన్ని థియరమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 9.1లో ఉన్న ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2లో భాగంగా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 9.2లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఎగ్జాంపుల్ 1. If two intersecting chords of a circle make equal angles with the diameter passing through their point of intersection, prove that the chords are equal. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక సర్కిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఓ సెంటర్గా ఉన్న ఒక సర్కిల్ తీసుకున్నాం. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఓ దగ్గర ఉంది. ఇందులో మనకి 2 కార్డ్స్ ఉన్నాయట. ఫర్ ఎగ్జాంపుల్ అవి రెండు కూడా ఒకదాన్నొకటి ఇంటర్సెక్ట్ చేసుకుంటాయన్నమాట. ఇది ఏబి అనేది ఒక కార్డ్, అలాగే సిడి అనేది ఒక కార్డ్ అన్నమాట. ఇవి రెండు కూడా ఫర్ ఎగ్జాంపుల్ పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అనుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నారు, నెక్స్ట్ 2 intersecting chords of a circle make equal angles with the diameter passing through their point of intersection. ఇది ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా. దీని గుండా డ్రా చేసిన డయామీటర్ తో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై అనేది డయామీటర్ అనుకున్నట్లయితే, ఇది ఈ డయామీటర్ తో ఈ రెండు కార్డ్స్ కూడా ఈక్వల్ యాంగిల్స్ ని చేస్తున్నాయట. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? ద కార్డ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏపీ ఈక్వల్ టు సిడి అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. గివెన్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చారు కదా. యాంగిల్ ఇది యాంగిల్ ఎలా రాయొచ్చు మనం? డిఓవై, లేకపోతే ఫస్ట్ రాసిన పర్లేదు, బిఓవై బిపివై. యాంగిల్ బిపివై ఈక్వల్ టు యాంగిల్ డిపివై. ఈ రెండు యాంగిల్స్ సమానం అని ఇచ్చారు అనమాట. ఓకే, నేను ఏం చేస్తానంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఈ రెండు కార్డ్స్ కి పర్పెండిక్యులర్స్ డ్రా చేస్తాను. అంటే ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను, ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను అంటే ఇక్కడ ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని ఎన్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏ విధంగా డ్రా చేసామో అది ఇక్కడ రాద్దాం. మనం డ్రా ఏం రాసాం? ఫస్ట్ ఓఎం డ్రా చేసాం. ఓఎం ఎలా డ్రా చేసాం? ఏబికి పర్పెండిక్యులర్ గా ఉండేటట్టు డ్రా చేసాం. అండ్ నెక్స్ట్ ఇంకేం డ్రా చేసాం? ఓఎన్ డ్రా చేసాం. అది దేనికి పర్పెండిక్యులర్ గా ఉండేటట్లు? సిడికి పర్పెండిక్యులర్ గా ఉండేటట్లు డ్రా చేసాం. ఇప్పుడు ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి కదా. ఏంటది? ఓఎన్పి ఓఎంపి. ఫస్ట్ ఆర్డర్ ఏదైనా పర్లేదు అనమాట. ఆ రెండింటిని మనం పోల్చినట్లయితే, మనం ఆల్రెడీ ప్రీవియస్ ఒక థియరంలో ఏం నేర్చుకున్నాము? మనకి ఒక సర్కిల్లో సెంటర్ నుంచి డ్రా చేసిన మనకి ఆ పర్పెండిక్యులర్ అనేది ఈ కార్డ్స్ ని మనకి బైసెక్ట్ చేస్తుంది, అంటే రెండు సమభాగాలుగా చేస్తుంది అనే విషయాన్ని నేర్చుకున్నాం. అలాగే అవి మనం అవసరమైనప్పుడల్లా ఉపయోగించుకుంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అసలు ఈ రెండు ట్రయాంగిల్స్ ని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ అంటే ఓఎంపి లేకపోతే ఓపిఎం ఎట్లయినా పర్లేదు. ఓఎంపి ట్రయాంగిల్ ఓఎన్పి, ఈ రెండిట్లో ఏం సమానం? ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో ఏం సమానం అంటే ఫస్ట్ ఈ రెండు యాంగిల్స్ సమానం అని ఇచ్చారు కదా. అదేంటి మనకి? యాంగిల్ ఓపిఎం. యాంగిల్ ఓపిఎం ఈక్వల్ టు యాంగిల్ ఓపిఎన్. ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గివెన్ కదా, వాళ్ళే ఇచ్చారు మనకి ప్రాబ్లంలో. ఈక్వల్ యాంగిల్స్ ని చేస్తుంది డయామీటర్ తో అని. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్స్ మనకి రెండు కూడా పర్పెండిక్యులర్ గా ఉంటాయి, 90 degrees ఉంటాయి. ఏది ఎం దగ్గర యాంగిల్ ఎన్ దగ్గర యాంగిల్ అలా ఉండేటట్లు డ్రా చేసుకున్నాం కదా. కాబట్టి ఓ యాంగిల్ ఎం లేకపోతే ఓఎంపి అని రాయొచ్చు. యాంగిల్ ఓఎంపి ఈక్వల్ టు యాంగిల్ ఓఎన్పి ఈక్వల్ టు 90 degrees. 90 degrees ఉండేట్లు మనం డ్రా చేసుకున్నాం కన్స్ట్రక్షన్.
ఓకే, నెక్స్ట్ మనకి ఓపీ అనేది రెండు ట్రయాంగిల్స్ లో కామన్ గా ఉంది కదా, అంటే ఓపీ ఈక్వల్ టు ఓపీ కామన్ సైడ్. చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ ఒక సైడ్, సెకండ్ ట్రయాంగిల్ లో 2 యాంగిల్స్ మరొక సైడ్ కి ఈక్వల్ గా ఉంటే ఆ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని మనం ట్రయాంగిల్స్ అనే చాప్టర్ లో నేర్చుకున్నాం కదా, బై ద రూల్ ఆఫ్ ఏఏఎస్. దేర్ఫోర్ triangle OMP is congruent to triangle ONP. ఇది ఏ రూల్ అప్లై చేసాం మనం? ఏఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్. ఓకే, ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే వాటి యొక్క కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే అప్పుడు మనకి ఓఎం ఈక్వల్ టు ఓఎన్ అవుతుంది కదా, ఎందుకంటే రెండు కరెస్పాండింగ్ సైడ్స్. దట్ ఇంప్లైస్ ఓఎం ఈక్వల్ టు ఓఎన్. ఎట్లా చెప్పగలిగాం మనం? సిపి అంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ మనం ఈ సెంటర్ నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్స్ అనేవి మనకి సమానంగా ఉన్నాయి. అంటే ఈ రెండు కార్డ్స్ కూడా మనకి ఎలా ఉన్నాయి అనమాట? సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. అంటే దట్ ఈస్ ఏబి అండ్ సిడి ఆర్ ఈక్విడిస్టెంట్ from the center of the circle. ఓకే, ఆల్రెడీ మనం ఒక థియరంలో డిస్కస్ చేయడం జరిగింది. ఏంటి? మనకి ఒక సర్కిల్లో సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండే కార్డ్స్ యొక్క లెంత్లు ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఏబి ఈక్వల్ టు ఏసీ అని చెప్పొచ్చు. దట్ ఇంప్లైజ్ ఏబి ఈక్వల్ టు సిడి అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ కారణం ఏంటంటే కార్డ్స్ ఆఫ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆర్ ఈక్వల్. కార్డ్స్ ఆఫ్ equidistant from the center are equal. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. hence proved. ఓకే, ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి? ఒక సెంటర్ లో 2 ఇంటర్సెక్టింగ్ కార్డ్స్, నెక్స్ట్ ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ గుండా డ్రా చేసిన డయామీటర్ తో ఈక్వల్ యాంగిల్స్ ని ఫామ్ చేస్తుంటే ఆ 2 కార్డ్స్ కూడా మనకి ఈక్వల్ లెంత్ ని కలిగి ఉంటాయని మనం ప్రూఫ్ చేయడం మనం అడిగాడు అనమాట. మనం ఏం చేసాం? సెంటర్ నుంచి ఆ 2 కార్డ్స్ కి 2 పర్పెండిక్యులర్ డ్రా చేసాం. అప్పుడు 2 యాంగిల్స్ ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాయి. ఆ రెండింటిని కూడా కంపేర్ చేస్తే మనకి ఏఏఎస్ కాంగ్రుయెన్స్ రూల్ ప్రకారం ఆ రెండు కూడా మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని వచ్చాయి. మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ లో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? ఓఎం ఈక్వల్ టు ఓఎన్ అని చెప్పొచ్చు అకార్డింగ్ టు కాంగ్రుయెంట్ కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. మనకి ఓఎం ఓఎన్ ఈక్వల్ గా ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఈ రెండు కార్డ్స్ కూడా సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. మనం ఆల్రెడీ ఒక థియరంలో ఏం ప్రూవ్ చేసాం? మనకి ఒక సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండే కార్డ్స్ యొక్క లెంత్లు ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట? ఏబి ఈక్వల్ టు సిడి అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఓకే, ఎక్సర్సైజ్ నెంబర్ 9.2 లో ఫస్ట్ క్వశ్చన్. 2 circles of radii 5 centimeters and 3 centimeters intersect at 2 points and the distance between their centers is 4 centimeters. Find the length of common chord. ఇక్కడ మనకి 2 సర్కిల్స్ ఉన్నాయి. అవి మొదటి సర్కిల్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్ ఏ దగ్గర ఉంది అనుకుందాం. నెక్స్ట్ ఇంకొక సర్కిల్ ఉంది. ఈ రెండు కూడా ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అనమాట. దీని సెంటర్ బి దగ్గర ఉంది అనుకుందాం. వీటి రేడియస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇవి రెండు కూడా మనకి 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అది PQ అనుకుందాం. ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకు ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది కదా. అది ఈ రెండు సర్కిల్స్ యొక్క కామన్ కార్డ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మొదటి సర్కిల్ యొక్క రేడియస్ ఏమో 5 సెంటీమీటర్స్ అండ్ సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఈ రెండు సర్కిల్స్ యొక్క సెంటర్స్ మధ్య డిస్టెన్స్ 4 సెంటీమీటర్స్ అయినట్లయితే we have to find the length of PQ. అంటే PQ ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఒకసారి మనం ఇలా జాయిన్ చేసాం అనుకోండి, ఇక్కడ ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ అయింది కదా, APBQ. అందులో చూడండి మనకి
ఇవి రెండు రేడియస్లు కాబట్టి ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి, ఇవి కూడా ఈ సర్కిల్ యొక్క రేడియస్లు కాబట్టి అవి ఈక్వల్ గా ఉంటాయి. అప్పుడు మనకి ఏపీబిక్యూ అనేది ఏమవుతుంది, ఒక కైట్ అవుతుంది. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ గురించి ఆల్రెడీ 8th క్లాస్ లో నేర్చుకుంటాం. అందులో కైట్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్. మనకి దేన్ని ఏ క్వాడ్రిలేటరల్ ని కైట్ అంటాము, 2 pairs ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే దాన్ని కైట్ అంటాం. దాని యొక్క ప్రాపర్టీస్ గురించి కూడా అప్పుడు మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కైట్ అనుకున్నట్లయితే ఇందులో మనకి 2 pairs ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఇదొక పేరు ఇదొక పేరు, అప్పుడు దాన్ని కైట్ అంటాం. ఇప్పుడు మనకి దీని డయాగోనల్స్ జాయిన్ చేసినట్లయితే మనకి డయాగోనల్స్ ఒకటేమో ఒకటి షార్ట్ గా ఉంటుంది, ఒకటేమో లాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ లాంగెస్ట్ డయాగోనల్ ఏం చేస్తుందంటే షార్టెస్ట్ డయాగోనల్ ని బైసెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ అవి రెండు కూడా పర్పెండిక్యులర్ గా బైసెక్ట్ చేస్తాం, పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఒకదానికి మధ్య ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది. నెక్స్ట్ ఈ లాంగెస్ట్ డయాగోనల్ షార్టెస్ట్ డయాగోనల్ ని బైసెక్ట్ చేస్తున్నాడు, అంటే రెండు సమభాగాలుగా విభజిస్తుంది. ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకున్నట్లయితే మనకి ఈ రెండు ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, ఈ 2 ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి ఏపీబిక్యూ ని ఏమనొచ్చు అనమాట, ఒక కైట్ అనొచ్చు. ఇన్ ద డయాగ్రామ్ ఇన్ ద ఫిగర్ we can say that APBQ is a kite. And ఎలా చెప్పగలిగామంటే సిన్స్ రాయొచ్చు ఇక్కడ. సిన్స్ 2 pairs of adjacent sides are equal. ఇప్పుడు మనం కైట్ యొక్క ప్రాపర్టీస్ ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి అవి రెండు కూడా మనకి ఎలా ఉంటాయంటే వాటి యొక్క డయాగోనల్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి. దట్ ఇంప్లైస్ ఏం రాయొచ్చు మనం, ఏబి ఈజ్ పర్పెండిక్యులర్ టు పీక్యూ అని రాయొచ్చు. అండ్ నెక్స్ట్ లాంగెస్ట్ కార్డ్ షార్టెస్ట్ కార్డ్ ని బైసెక్ట్ చేస్తుంది, అండ్ ఏబి బైసెక్ట్స్ పీక్యూ. ఇది ఎందుకు ఎలా చెప్పామంటే ఏపీబిక్యూ అనేది ఒక కైట్ కాబట్టి కైట్ యొక్క ప్రాపర్టీస్ నుంచి మనం చెప్పగలిగాము అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మధ్యలో యాంగిల్ 90 degrees ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏబి పీక్యూని ఓ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకుందాం. మనం ఏబి యొక్క లెంత్ తెలుసు కానీ ఓఏ యొక్క లెంత్ తెలియదు, ఓబి యొక్క లెంత్ తెలియదు. కానీ రెండిట్లో ఒక లెంత్ తెలిస్తే మిగిలింది చెప్పొచ్చు 4 నుంచి మైనస్ చేయడం ద్వారా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ OA ఈక్వల్ టు x సెంటీమీటర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు దెన్ OB ఎంత అవుతుంది, మనకి OB ఎలా వస్తుంది, ఆ 4 సెంటీమీటర్స్ నుంచి x మైనస్ చేస్తే వస్తుంది. టోటల్ 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి x. అప్పుడు ఈ బ్యాలెన్స్ రావాలంటే ఏం చేయాలి, ఈ టోటల్ లెంత్ నుంచి ఈ x ను మైనస్ చేయాలి. కాబట్టి 4 మైనస్ x సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ రెండు డయాగోనల్స్ మధ్యలో యాంగిల్ 90 degrees ఉంది కాబట్టి ఇవి రెండు కూడా ఏమవుతాయి, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనం ఏం అప్లై చేయొచ్చు, పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు కదా. కాబట్టి అప్లై చేస్తాను. ఇన్ ట్రయాంగిల్ ఓఏపి బై పైథాగరస్ థియరం పైథాగరస్ థియరం ఏం చెప్తుంది, స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides. హైపోటెన్యూస్ అంటే ఏంటంటే మనం రైట్ యాంగిల్ కి ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కదా, ఆపోజిట్ సైడ్ ని హైపోటెన్యూస్ అంటాం. కాబట్టి దాని స్క్వేర్ అంటే ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides అంటే ఓఏ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్, ఓఏ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్. దీంట్లో మనకి తెలిసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏపీ మనకి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కదంటే 5 రాయొచ్చు అంత ప్లేస్ లో, అంటే 5 స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ మనకి ఎంత తెలియదు అనుకున్నాం మనం, ఇక్కడ అనుకున్నాం కదా x అని, x స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ ఓపీ, ఓపీ మనకి తెలియదు కదా, ఓపీ అనుకున్నాం, ఓపీ స్క్వేర్.
దీని నుంచి మనం ఓపీ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది కదా. 5 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే దీన్ని ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చి ఈక్వేషన్ రివర్స్ చేశాను అంతే. అంటే దట్ ఎంప్లాయిడ్ ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే ఎంత, 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఈ సైడ్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇది కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. దాంట్లో కూడా మనం ఏం అప్లై చేయొచ్చు, పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. ఇన్ ట్రయాంగిల్ OBP by Pythagoras theorem ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి, రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి PB హైపోటెన్యూస్ అవుతుంది. PB ఆర్ BP ఏదైనా పర్లేదు కదా. BP స్క్వేర్ ఈక్వల్ టు అదర్ టూ సైడ్స్ ఏంటి, OB అండ్ OP. OB స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్. ఇందులో BP అంటే రేడియస్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ అంటే 3 స్క్వేర్ ఈక్వల్ టు OB మనకి ఎంత వచ్చింది, OA ని x అనుకున్నాం కాబట్టి మనకు OB 4 మైనస్ x అయింది. అంటే 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ OP స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్. దీని నుంచి మనం OP స్క్వేర్ ఎలా రాయొచ్చు, మనం OP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మైనస్ 4 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. దీన్ని సింప్లిఫై చేస్తే OP స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే ఎంత, 9, 4 స్క్వేర్ చేస్తే 16 ఏంటి A మైనస్ B హోల్ స్క్వేర్ లా ఉంది కదా. A స్క్వేర్ మైనస్ 2AB 2 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ B స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. అంటే OP స్క్వేర్ ఈక్వల్ టు 9 మైనస్ 16 మైనస్ 2 4 8x ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఒకసారి మనం దీన్ని బ్రాకెట్ ఓపెన్ చేసినట్లయితే అప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్న అన్ని టర్మ్స్ యొక్క సైన్లు మారుతాయి కదా. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం ఒకసారి. అంటే OP స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, 9 మైనస్ 16 ఇది మైనస్ ఏమో ప్లస్ అవుతుంది, ప్లస్ 8x మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ రెండు నంబర్స్ కాబట్టి లైక్ టర్మ్స్ కాబట్టి వాటిని సింప్లిఫై చేస్తే ఒకటి ప్లస్ మైనస్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తాం -7 వస్తుంది, ప్లస్ 8x మైనస్ ఎక్స్ స్క్వేర్. దీని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఒకసారి మనం ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అబ్జర్వ్ చేసినట్టు రెండిట్లో కూడా LHS ఈక్వల్ గా ఉన్నాయి. అప్పుడు RHS కూడా ఈక్వల్ గా ఉంటాయి కదా. అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 మనం ఏం చెప్పొచ్చు, ఇందులో LHS ఏంటి, 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ RHS. ఇందులో RHS ఏంటి, -7 ప్లస్ 8x మైనస్ ఎక్స్ స్క్వేర్. బోత్ సైడ్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇది అవతల తీసుకెళ్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఎలాగో కట్ అవుతాయి కాబట్టి కట్ చేస్తున్నాను. ఇక్కడ ఏముంది, ఇంకా 25 మైనస్ 7 ఈక్వల్ టు -7 ప్లస్ 8x ఉంది. ఈ -7 LHS లోకి తెస్తే +7 అవుతుంది, +7 ఈక్వల్ టు 8x. 25 కి 7 యాడ్ చేస్తే 32 ఈక్వల్ టు 8x. ఈక్వేషన్ తిరిగేస్తే 8x ఈక్వల్ టు 32, 8 ని RH లో పంపితే x ఈక్వల్ టు 32/8. 8 ఎంత టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది కదా, 4. అంటే x ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, ఈ PQ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ OP లెంత్ తెలిస్తే దానికి డబుల్ ఉంటుంది కదా, ఎందుకంటే ఈ AP అనేది PQ ని బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి, దాన్ని డబుల్ చేస్తే సరిపోతుంది. కాబట్టి therefore by 1 ఈక్వేషన్ 1 లో ఏం చెప్పుకున్నాం మనం, OP స్క్వేర్ ఈక్వల్ టు 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా, 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే 25 మైనస్ ఇక్కడ x4 వచ్చింది కదా, అంటే 4 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 25 మైనస్ 16 ఈక్వల్ టు 9 అవుతుంది. ఇదేంటి మనకి OP స్క్వేర్. OP స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 9 వచ్చింది. అప్పుడు OP ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అవుతుంది. అంటే OP ఈక్వల్ టు 9 యొక్క స్క్వేర్ రూట్ ఎంత, 3. అంటే OP లెంత్ 3 సెంటీమీటర్స్. మనకి PQ కావాలి కదా,
PQ ఈక్వల్ టు 2OP, ఓపీకి డబుల్ ఉంటుంది అంటే 2 ఇంటూ 3, 2 3 ఎంత అవుతుంది 6 సెంటీమీటర్స్. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఈజ్ 6 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ టూ ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్ within the circle, prove that the segment of one chord are equal to the corresponding segments of the other chord. ఇక్కడ మనకి టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఏమున్నాయంటే ఒక సర్కిల్ లో టూ ఇంటర్సెక్టింగ్ కార్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సర్కిల్ తీసుకున్నాం, దీని సెంటర్ O అనుకుందాం. ఇలా రెండు కార్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది AB అనేది ఒక కార్డు, అలాగే CD అనేది మరొక కార్డ్ అన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కూడా మనకి P దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అనుకుందాం. ఇప్పుడు మనం ఏం ప్రూఫ్ చేయాలంటే ప్రూవ్ దట్ ద సెగ్మెంట్స్ ఆఫ్ వన్ కార్డ్ ఆర్ ఈక్వల్ టు ద కరెస్పాండింగ్ సెగ్మెంట్ ఆఫ్ అదర్ కార్డ్. అంటే ప్రతి కార్డు టూ పార్ట్స్ గా డివైడ్ చేయబడింది కదా. ఈ AP అనేది CP కి ఈక్వల్ గా ఉంటుందని, అలాగే PD అనేది PB కి ఈక్వల్ గా ఉంటుందని, అంటే కరెస్పాండింగ్ సెగ్మెంట్స్ కి ఈక్వల్ గా ఉంటాయని మనం ప్రూఫ్ చేయాలన్నమాట. ఓకే, లెటర్ నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడంటే అవి రెండు కూడా మనకి ఈక్వల్ కార్డ్స్, అంటే AB ఈజ్ ఈక్వల్ టు CD అని ఇచ్చాడు. లెటర్ AB అండ్ CDB టూ ఈక్వల్ కార్డ్స్ equal chords of circle with center O. అంటే O సెంటర్ గా ఉన్న సర్కిల్ కి AP అండ్ CD అనేది రెండు ఈక్వల్ లెంత్ ఉన్న కార్డ్స్, అవి రెండు కూడా P అనుకున్నాం. లెట్ P be the intersecting point of AB and CD. మనం ఇక్కడ ఏం ప్రూఫ్ చేయాలి? ఈ సెగ్మెంట్స్ ఈక్వల్ గా ఉంటాయని ప్రూఫ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ AP ఈక్వల్ టు CP అండ్ ఇంకేం ప్రూఫ్ చేయాలి? PB ఈక్వల్ టు PD. ఓకే, నేను ఏం చేస్తానంటే దీన్ని జాయిన్ చేస్తున్నాను. ఏంటి ఓని Pని జాయిన్ చేస్తున్నాను, అలాగే O నుంచి ఈ కార్డ్స్ కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను. దీనికి ఒక పర్పెండిక్యులర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది M అనుకుందాం, అలాగే ఈ కార్డ్ కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను, దాన్ని N అనుకుందాం. ఓకే, అంటే ఇవి రెండు కూడా OM ON లో కార్డ్స్ కి పర్పెండిక్యులర్స్ అన్నమాట. అదే రాద్దాం. డ్రా జాయిన్, ఫస్ట్ ఏం చేసాం, జాయిన్ PO or OP and draw ఏం డ్రా చేసాం, OM పర్పెండిక్యులర్ టు AB, ON పర్పెండిక్యులర్ టు CD. ఇక్కడ మనకి టూ ట్రయాంగిల్స్ ఫార్మ్ అవుతాయి. ఆ రెండింటిని కూడా మనకి కంపేర్ చేద్దాం. మనం ఏం తెలుసు అంటే ఇవి రెండు కూడా ఈక్వల్ లెంత్ కలిగి ఉన్నాయి కదా. ఏంటి AB అండ్ CD, అప్పుడు మనకి సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాయి కదా. we know that the chords with equal length are equidistant from the center. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు,
ఓఎం ఈజ్ ఈక్వల్ టు ఓఎన్ అని చెప్పొచ్చు. ఓఎం ఈక్వల్ టు ఓఎన్. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఓఎంపి ఆర్ ఓపిఎం ఎలా రాసినా పర్లేదు. అలాగే ట్రయాంగిల్ ఓఎన్పి ఏమేమి ఈక్వల్ ఉన్నాయంటే మనకి ఓఎం ఈక్వల్ టు ఓఎన్ ఇప్పుడే రాబట్టాం కదా మనం. ఓఎం ఈక్వల్ టు ఓఎన్. నెక్స్ట్ మనకి ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది కదా, అలా కన్స్ట్రక్ట్ చేసాం కదా. నెక్స్ట్ యాంగిల్ ఎం ఈక్వల్ టు యాంగిల్ ఎన్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది ఎలా వచ్చిందంటే కన్స్ట్రక్షన్, మనం అలా డ్రా చేసుకున్నాం కదా, కన్స్ట్రక్షన్. ఇదేమో బై 1. నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చు మనం, ఈ ఓపి అనేది కామన్ సైడ్ కదా రెండింటికి కూడా. ఓపి ఈక్వల్ టు ఓపి కామన్ సైడ్. చూడండి, ఇవి రెండు కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. అందులో మనకి రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్న సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. అలాగే మరొక కరెస్పాండింగ్ సైడ్ ఈక్వల్ గా ఉంది కాబట్టి రెండు ఏమవుతాయి, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఓఎంపి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఓఎన్పి. ఇక్కడ ఏం రూల్ అప్లై చేసాం, ఆర్హెచ్ఎస్ రూల్. అప్పుడు మనకి ఏమవుతుంది, మనకి పిఎన్ ఈజ్ ఈక్వల్ టు పిఎం అవుతుంది కదా. దట్ ఇంప్లైజ్ పిఎం ఈక్వల్ టు పిఎన్. ఎలా చెప్పగలిగామంటే సిపిసిటి కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. మనకు ఆల్రెడీ ఈ రెండు కార్డ్స్ కూడా ఈక్వల్ అని తెలుసు కదా. వి నో దట్ AB ఈక్వల్ టు సిడి. నేను బోత్ సైడ్స్ హాఫ్ తో మల్టిప్లై చేస్తాను, అంటే హాఫ్ AB ఈక్వల్ టు హాఫ్ సిడి. నెక్స్ట్ మనకి హాఫ్ AB అంటే మనం AM రాసుకోవచ్చు, అలాగే హాఫ్ CD అంటే CN రాసుకోవచ్చు. ఎందుకంటే సెంటర్ నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్స్ అనేవి మనకి కార్డ్స్ ని బైసెక్ట్ చేస్తాయి కదా. కాబట్టి AM ఈక్వల్ టు బిఎం అవుతుంది, CN ఈక్వల్ టు DN అవుతుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు, హాఫ్ AB ప్లేస్ లో ఏం రాయొచ్చు, మనం AM రాయొచ్చు. AM ఈక్వల్ టు హాఫ్ CD ప్లేస్ లో ఏం రాయొచ్చు, CN రాయొచ్చు. దట్ ఇంప్లైజ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే AM నేమో AP ప్లస్ PM అని రాస్తాను, AP ప్లస్ PN అని. అలాగే CN ఏమో CP ప్లస్ PN అని రాస్తాను, CP ప్లస్ PN అని రాస్తాను. ఆల్రెడీ మనం PN ఇది PM. ఓకే, AM ఏం రాస్తాను, AP ప్లస్ PM అని. అలాగే CN ఏమో CP ప్లస్ CN అని రాస్తాను. ఆల్రెడీ మనం ఈక్వేషన్ 2 చూడండి, PM ఈక్వల్ టు PN అని ప్రూవ్ చేసాం. PM ఈక్వల్ టు PN కాబట్టి రెండింటిని కట్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది మనకి ఇంకా AP ఈక్వల్ టు CP వచ్చింది. అంటే మనం ఫస్ట్ ప్రూవ్ చేసాం, AP ఈక్వల్ టు CP అని ప్రూవ్ చేసాం. ఇంకా మనం ఇది PB ఈక్వల్ టు PD. ఆల్సో మనకి AB ఈక్వల్ టు CD కదా, AB ఈక్వల్ టు CD. మనం AB ఎట్లా రాయొచ్చు, AP ప్లస్ PB అని రాయొచ్చు, AP ప్లస్ PB అని రాయొచ్చు ఈక్వల్ టు. అలాగే CD ఎట్లా రాయొచ్చు, CP ప్లస్ PD అని రాయొచ్చు, CP ప్లస్ PD. ఇప్పుడు మనం పైన AP ప్లస్ CP రెండు ఈక్వల్ కదా, AP అంటే ఇది, CP ఈ రెండు ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకున్నట్లయితే బై 3. ఇప్పుడు కట్ అయిపోయి ఏం మిగిలింది మనకి ఇక్కడ, PB మిగిలింది ఈక్వల్ టు PD మిగిలింది. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, PB ఈక్వల్ టు PD. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇఫ్ టూ ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్ within the center, prove that the line joining the point of intersection to the center makes equal angles. ఇంతకు ముందు ఎగ్జాంపుల్ చేసాం కదా, దానికి కాన్వర్స్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటి, మనకి ఒక సర్కిల్ లో ఫర్ ఎగ్జాంపుల్ O సెంటర్ గా ఉన్న ఒక సర్కిల్ తీసుకున్నాము.
అందులో మనకి 2 ఈక్వల్ కార్డ్స్ ఏబిసిడి అనే 2 ఈక్వల్ కార్డ్స్ ని తీసుకున్నాం. ఇది లోపల వైపు ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి అనమాట. ఏబిసిడి ఈ రెండు కూడా మనకి పి దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అనుకుందాం. ఇప్పుడు ఏమంటున్నాం మనకి నెక్స్ట్ prove that the line joining the point of intersection to the center. అంటే ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, దీన్ని సెంటర్ కి జాయిన్ చేసిన లైన్ అన్నమాట. ఏమవుతుంది మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ విత్ కార్డ్స్. అంటే ఈ కార్డ్స్ తో ఈక్వల్ యాంగిల్స్ చేసినట్టు రెండు యాంగిల్స్ ఈక్వల్ మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, లెట్ ఏబి అండ్ సిడి be 2 equal chords of a circle with center O. అంటే O సెంటర్ గా ఉన్న ఒక సర్కిల్ కి AB అండ్ CD అనేవి 2 ఈక్వల్ ఎంత ఉన్న కార్డ్స్ అండ్ దే ఇంటర్సెక్ట్ ఎట్ O. సారీ ఎట్ పి కదా, ఎట్ పి మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇది ఆల్రెడీ జాయిన్ చేసినప్పుడు అంటే పిఓ అనేది ఇంటర్సెక్టింగ్ పాయింట్ ని సెంటర్ ని జాయిన్ చేయగా ఫార్మ్ అయిన లైన్ సెగ్మెంట్, దానితో ఈ కార్డ్స్ ఈక్వల్ లెంత్ లో ఈక్వల్ యాంగిల్స్ చేస్తాయని ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ యాంగిల్ ఓపిబి ఈక్వల్ టు యాంగిల్ ఓపిడి అని ప్రూవ్ చేయాలన్నమాట. ఇంతకు ముందులాగా ఏం చేద్దాం, మనం పర్పెండిక్యులర్స్ డ్రా చేద్దాం. ఇది అట్లాగే ఇది, ఈ రెండు పర్పెండిక్యులర్స్ డ్రా చేసాం. ఇది ఎం ఎన్ అనుకున్నాం. ఓకే, డ్రా ఓఎం పర్పెండిక్యులర్ టు ఏబి అండ్ ఓఎన్ పర్పెండిక్యులర్ టు సిడి. ఆల్రెడీ మనం ఇవి రెండు ఈక్వల్ లెంత్ ఉన్న కార్డ్స్ కాబట్టి వీటి యొక్క లెంత్లు ఈక్వల్ ఉంటాయి. అంటే దట్ ఎంప్లాయిస్ ఓఎం ఈక్వల్ టు ఓఎన్. ఎందుకంటే పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ టు ద ఈక్వల్ కార్డ్స్. పర్పెండిక్యులర్స్ drawn from the center to equal chords. ఓకే, ఇప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి కదా, ఆ రెండింటిని కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఓపిఎం కమా ట్రయాంగిల్ ఓపిఎన్ రెండిట్లో ఏమి ఈక్వల్ అంటే ఇప్పుడే చెప్పుకున్నా కదా, ఓఎం ఈక్వల్ టు ఓఎన్, ఓఎం ఈక్వల్ టు ఓఎన్. నెక్స్ట్ ఇంకేం ప్రూవ్ చేయొచ్చు మనం? ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది కదా, అలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం కదా, అంటే యాంగిల్ ఎం ఈక్వల్ టు యాంగిల్ ఎన్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చు? నెక్స్ట్ ఓపి అనేది పిఓ అనేది కామన్ సైడ్, అంటే ఓపి ఈక్వల్ టు ఓపి కామన్ సైడ్. ఇప్పుడు చూడండి, ఇవి రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. అందులో రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఈక్వల్ గా ఉన్నాయి, అలాగే వన్ పెయిర్ ఆఫ్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. అప్పుడు రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి కదా. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఓపిఎం ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఓపిఎన్. ఇక్కడ ఏం రూల్ అప్లై చేసాం? ఆర్హెచ్ఎస్ రూల్. మరి 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ లో కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి, అంటే ఆటోమేటిక్ గా ఇవి రెండు ఏమవుతాయి? కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు అనమాట? యాంగిల్ ఓపిఎం ఈక్వల్ టు యాంగిల్ ఓపిఎన్. ఎట్లా చెప్పామంటే సిపిసిటి, కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. హెన్స్ ప్రూవ్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ 4th వన్.
If a line intersects two concentric circles with center O at A, B, C and D, prove that AB equal to CD. Concentric circles అంటే టూ ఆర్ మోర్ దాన్ టూ సర్కిల్స్ యొక్క సెంటర్ ఒకే పాయింట్ దగ్గర ఉన్నట్లయితే వాటిని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు అనమాట. ఇక్కడ మనకి టూ సర్కిల్స్ ఇచ్చారు, అవి రెండు కూడా మనకి కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఆ రెండింటి యొక్క సెంటర్ ఎక్కడ ఉందట, ఓ దగ్గర ఉంది. ఇప్పుడు ఒక కార్డ్ డ్రా చేయడం జరిగింది. ఆ కార్డ్ అనేది రెండు సర్కిల్స్ ని కూడా ఏబిసిడి అనే 4 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది అనమాట. అయితే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏపీ ఈక్వల్ టు సిడి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను ఓ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపి అనుకుందాం. ఇది మనకి కార్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉండేటట్టు డ్రా చేస్తాను అనమాట. ఓకే, డ్రా ఓపి పర్పెండిక్యులర్ టు ఏడి. ఆ చివరి పాయింట్స్ తీసుకున్నాను ఏడి. మనం ఇంతకు ముందు థియరంలో నేర్చుకున్నాం కదా, ఏంటి, ఒక సర్కిల్ యొక్క సెంటర్ నుంచి కార్డ్ కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ అనేది దాన్ని బైసెక్ట్ చేస్తుంది, అంటే రెండు సమభాగాలుగా విభజిస్తుంది. we know that the perpendicular drawn from the center of the circle to the chord bisects it, అంటే ఆ కార్డ్ ని బైసెక్ట్ చేస్తుంది. కాబట్టి మనకి ఏమవుతుంది, ఫస్ట్ లోపల సర్కిల్ తీసుకున్నట్లయితే పిబి బిపి ఈజ్ ఈక్వల్ టు పిసి అవుతుంది. అంటే దట్ ఎంప్లాయిస్ పిబి ఈక్వల్ టు పిసి అవుతుంది. దీన్ని 1 అనుకున్నాం. అట్లాగే మనకి సెకండ్ సర్కిల్ లార్జర్ సర్కిల్ తీసుకున్నట్లయితే దానికి ఏడి అనేది మనకి కార్డ్ కాబట్టి, నెక్స్ట్ ఓపి అనేది దానికి పర్పెండిక్యులర్ డ్రా చేసాం కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనం, పిఐ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, పిడి అని రాయొచ్చు. ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకి పిఏ ఈక్వల్ టు పిబి అని వచ్చింది కదా, దీన్ని ఏం చేస్తానంటే నేను ఏబి ప్లస్ బిపి అని, అట్లాగే సిడి ప్లస్ పిసి అని రాస్తాను. అట్లా డివైడ్ చేసి రాయొచ్చు కదంటే ఇక్కడ పిఏని ఎట్లా రాస్తాను నేను, ఏబి ప్లస్ బిపి అని రాస్తాను. ఆ పిబి ఎట్లయినా పర్లేదు కదా, ఏబి ప్లస్ పిబి అని రాయొచ్చు పిఏని. అట్లాగే మనం పిడిని ఎట్లా రాయొచ్చు, పిడిని సిడి ప్లస్ పిసి అని రాయొచ్చు కదా, సిడి ప్లస్ పిసి. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం పిఏ ప్లస్ పిసి అని చెప్పుకున్నాం కదా, అంటే పిబి ప్లస్ ఈక్వల్ టు పిసి అని చెప్పుకున్నాం కదా, అంటే పిబి పిసి రెండు కట్ చేయొచ్చు బై ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 నుంచి అవి రెండు ఈక్వల్ కాబట్టి ఆ రెండింటిని కట్ చేస్తాం. దట్ ఎంప్లాయిస్ ఏబి ఈక్వల్ టు సిడి. ఇంక మనకు కావాల్సింది ఇదే కదా, ప్రూఫ్ చేయాల్సింది ఏంటి, ఏబి ఈక్వల్ టు సిడి అని ప్రూఫ్ చేయాలి. ఇదే కదా వచ్చేసింది, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ 6th one. 3 girls, Rashma, Salma and Manideep are playing a game by standing on a circle of radius 5 meters drawn in a park. Rashma throws a ball to Salma, Salma to Manideep, Manideep to Rashma. If the distance between Rashma and Salma and between Salma and Manideep is 6 meters each, what is the distance between Rashma and Manideep? ఓకే, వీళ్ళు ఏంటంటే ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు, ముగ్గురు ఫ్రెండ్స్ ఒక సర్క్యులర్ పార్క్, అంటే ఒక సర్క్యులర్ పార్క్ యొక్క బౌండరీ మీద కూర్చున్నారు అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ముగ్గురు ఎవరు, రేష్మా, సల్మా, మణిదీప్. ఫర్ ఎగ్జాంపుల్ రేష్మా ఇక్కడ ఉంది ఆర్ అనుకుందాం, తర్వాత ఎవరు సల్మా ఇక్కడ ఉంది ఎస్ అనుకుందాం, నెక్స్ట్ ఇంకొకరు మణిదీప్. వీళ్ళు ఈక్వల్, అంటే రేష్మాకి సల్మాకి మధ్య డిస్టెన్స్
అట్లాగే నెక్స్ట్ సల్మాకి మణిదీప్కి మధ్య ఉన్న డిస్టెన్స్ రెండు కూడా మనకి ఈక్వల్ గానే ఉన్నాయి. నెక్స్ట్ అది ఎంత అంటే 6 మీటర్స్. అంటే రేష్మాకి నెక్స్ట్ సల్మాకి మధ్య డిస్టెన్స్ 6 మీటర్సే, సల్మాకి మణిదీప్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 6 మీటర్సే అన్నమాట. ఓకే, నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ద సెంటర్. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఓ దగ్గర ఉందనుకుంటే దాని యొక్క రేడియస్ 5 సెంటీమీటర్స్. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ రేష్మా అండ్ మణిదీప్. అంటే ఈ రేష్మాకి మణిదీప్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇవి ఓఆర్ ఓఎం అనేవి ఏంటి? మనకి రేడియై ఆఫ్ ద సర్కిల్. అవి రెండు ఎలాగో ఈక్వల్ గా ఉంటాయి. అలాగే రేష్మాకి సల్మాకి మణిదీప్కి డిస్టెన్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ఈ పెయిర్ ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఈ పెయిర్స్ ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈ ఓఆర్ఎస్ఎం అనేది ఏమవుతుంది? ఒక కైట్ అవుతుంది. కైట్ లో మనకి డయాగోనల్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. నెక్స్ట్ లాంగెస్ట్ డయాగోనల్ షార్టెస్ట్ డయాగోనల్ ని బైసెక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఈ జాయిన్ చేసినట్లయితే ఇవి రెండు కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఓకే, దీన్ని బేస్ చేసుకుందాం. From the figure we can say that ఏం చెప్పొచ్చు మనం? ORSM is a kite. ఎలా చెప్పాం? Two pairs of adjacent sides are equal. Since two pairs of adjacent sides are equal. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? అందులో డయాగోనల్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయని చెప్పొచ్చు అనమాట. అంటే OS is perpendicular to RM అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకేం చెప్పొచ్చు అంటే ఇది మనకి ఒకదాన్ని బైసెక్ట్ చేస్తుంది కదా. అంటే దీన్ని బైసెక్ట్ చేస్తుంది మనకి. అంటే దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు P దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది అనమాట? RP అండ్ RP ఈక్వల్ టు PM. ఎందుకంటే ఈ ORSM అనేది ఒక కైట్ కాబట్టి. ఓకే, దీన్ని ఇలా ఉంచుకున్నాం, దీన్ని తర్వాత ఉపయోగించుకున్నాం. ఓకే, నేను ఏం చేస్తానంటే ఈ O నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను RS కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను అన్నమాట. అదే రాద్దాం ఇక్కడ. డ్రా O. ఫర్ ఎగ్జాంపుల్ ఇది P అయిపోయింది కదా, సమ్ Q అనుకున్నాం. OQ పర్పెండిక్యులర్ టు RS. దట్ ఇంప్లైస్ అది ఏం చేస్తుంది? మనకి OQ అనేది RS ని బైసెక్ట్ చేస్తుంది కదా. ఎందుకంటే మనకి సెంటర్ నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ అనేది కార్డ్స్ ని బైసెక్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఈ రెండు పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. అంటే దట్ ఇంప్లైస్ OQ బైసెక్ట్స్ RS. దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే Q అనేది మిడ్ పాయింట్ కాబట్టి RQ ఈజ్ ఈక్వల్ టు QS ఈజ్ ఈక్వల్ టు 6/2 అని రాయొచ్చు. RQ ఈక్వల్ టు QS ఈక్వల్ టు 6/2. రెండు సమభాగాలు కాబట్టి అంటే ఒక్కొక్కటి ఎంత అవుతుంది అనమాట? 3 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఇది మనకి 3 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ ORQ అనేది మనకి ఏమవుతుందంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఎందుకంటే దీన్ని పర్పెండిక్యులర్ గా డ్రా చేసాం కదా. ఇన్ ట్రయాంగిల్ ORQ బై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు కదా. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్తుంది. ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఉంది కాబట్టి హైపోటెన్యూస్ ఏమవుతుంది? OR అవుతుంది. అంటే OR స్క్వేర్ ఈక్వల్ టు
మనకి ఓక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఓఆర్ అనేది ఏంటి? రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కదంటే 5 స్క్వేర్ ఈక్వల్ టు ఓక్యూ. ఓక్యూ మనం తెలియదు కదా, ఓక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ ఎంత 3, ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదా, 3 స్క్వేర్ 25 ఈక్వల్ టు ఓక్యూ స్క్వేర్ ప్లస్ 9. దీని నుంచి ఓక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఈ 9 ని ఇక్కడ తీసుకొస్తే -9 అవుతుంది, -9 అంటే ఓక్యూ స్క్వేర్ ఈక్వల్ టు 25 మైనస్ 9 ఎంత అవుతుంది? 16 అవుతుంది. అప్పుడు ఓక్యూ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ ఓక్యూ యొక్క లెంత్ వచ్చింది మనకి. ఓకే, నెక్స్ట్ మనకి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రయాంగిల్ యొక్క మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే బేస్ తెలుసు అలాగే హైట్ కూడా తెలుసు. అయితే ఆ ఏరియాని మనం 2 వేస్ లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ BH అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మనం బేస్ ని ట్రయాంగిల్ లో ఏ సైడ్ అయినా తీసుకోవచ్చు బేస్ గా. అప్పుడు హైట్ ఏమవుతుంది? దానికి పర్పెండిక్యులర్ గా డ్రా చేసిన అంటే ఆపోజిట్ వెర్టెక్స్ నుంచి దానికి డ్రా చేసిన పర్పెండిక్యులర్ అనేది హైట్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మనం RS ను బేస్ గా తీసుకుంటే హైట్ ఓకే అవుతుంది. ఒకవేళ OS ను బేస్ గా తీసుకుంటే హైట్ ఏమవుతుంది? RP అవుతుంది. కాబట్టి ఒకే ట్రయాంగిల్ యొక్క ఏరియాని మనం 2 వేస్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ORS ఈక్వల్ టు ఎలా చెప్తున్నా నేను? హాఫ్ ఇంటూ బేస్ అంటే RS ఇంటూ OQ ఈక్వల్ టు, దాన్ని మనలో ఎలా రాయొచ్చు? సేమ్ ట్రయాంగిల్ కదా, బేస్ OS గా తీసుకుంటే OS హాఫ్ ఇంటూ OS ఇంటూ RP, ఎందుకంటే ఇవి రెండు కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ ఉన్నాయి కదా. హాఫ్ ఇంటూ నెక్స్ట్ RP OS ఇంటూ RP. ఓకే, ఇప్పుడు దట్ ఎంప్లాయిడ్ ఈ ఈక్వేషన్ లో రెండు వైపులా మన హాఫ్ ఉంది, కట్ చేసేస్తున్నాను. అంటే RS ఈక్వల్ ఇంటూ OQ ఈక్వల్ టు OS ఇంటూ RP. తెలిసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. RS తెలుసు కదా 6 సెంటీమీటర్స్, 6 ఇంటూ OQ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత వచ్చింది మనకి? 4 సెంటీమీటర్స్ వచ్చింది. 4 ఈక్వల్ టు OS అంటే సెంటర్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కదా, 5 సెంటీమీటర్స్ ఉంటుంది. 5 ఇంటూ RP. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే ఇక్కడ 6 4 గా ఎంత అవుతుంది? 24 ఈక్వల్ టు 5 RP. ఈక్వేషన్ తిరిగేసాం అనుకోండి, 5 RP ఈక్వల్ టు 24. ఈ 5 RH కు పంపితే RP ఈక్వల్ టు 24/5. 5 టేబుల్ 24 ఎంత అయిపోతుంది? 4 5 20. ఇంకా 4 ఉంది, పాయింట్ పెట్టుకుంటే మనకి 40 అవుతుంది. 40 లో 5 టేబుల్ ఎంత అయిపోతుంది? 8 టైమ్స్ పోతుంది. అంటే RP ఈజ్ ఈక్వల్ టు 4.8 సెంటీమీటర్స్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? RM అంటే ఇక్కడ మనకి ర్యాష్ మార్క్ కి మణిదీప్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దట్ ఎంప్లాయిస్ RM ఈక్వల్ టు అది RP కి డబుల్ ఉంటుంది కదా, ఎందుకంటే ఈ డయాగోనల్ ని బైసెక్ట్ చేస్తుంది. కాబట్టి RP ఈజ్ ఈక్వల్ టు PM అయింది. అంటే అప్పుడు PM ని ఎలా రాయొచ్చు? RP కి డబుల్ అని రాయొచ్చు. కాబట్టి 2RP దిస్ ఈక్వల్ టు 2 ఇంటూ 4.8. దిస్ ఈక్వల్ టు 2 8s are 16, 1 2 4s are 9 8 plus 1 9 అంటే 9.6 సెంటీమీటర్స్ అన్నమాట. అంటే ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ రేష్మా అండ్ మణిదీప్ ఈజ్ 9.6 మీటర్స్. సెంటీమీటర్స్ కాదు కదా, మీటర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th problem. A circular park of radius 20 meters is situated in a colony. 3 boys, Ankur, Syed and David are sitting at equal distance on its boundary, each having a toy telephone in his hands to talk each other. Find the length of the string of each phone. Okay,
ఇక్కడ ఒక సర్క్యులర్ పార్క్ ఉందంట, దాని యొక్క సెంటర్ ఓ దగ్గర ఉందనుకుందాం. నెక్స్ట్ రేడియస్ ఏమో 20 మీటర్స్. ఇప్పుడు ఇది ఒక కాలనీలో ఉందన్నమాట. ముగ్గురు బాయ్స్ అంకురు, సయ్యద్ అని డేవిడ్లు ఎక్కడ కూర్చున్నారు? సమాన దూరాల్లో దాని బౌండరీ మీద కూర్చున్నారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంకురు కూర్చున్నట్లయితే ఇక్కడ ఎవరు కూర్చుంటారు? నెక్స్ట్ సయ్యద్ కూర్చుంటాడు, ఇక్కడేమో డేవిడ్ కూర్చుంటాడు. వీళ్ళ ముగ్గురు మధ్య డిస్టెన్స్ ఈక్వల్ గా ఉండేటట్లు కూర్చున్నారు అనమాట. అంటే ఈ డిస్టెన్స్ ఈక్వల్ గా ఉన్నాయి. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ద పార్క్ ఏమో 20 మీటర్స్. నెక్స్ట్ వాళ్ళ చేతుల్లో టాయ్ టెలిఫోన్స్ ఉన్నాయన్నమాట, స్ట్రింగ్ తో కలిపి. అంటే తిన దగ్గర ఒక ఫోను, తిన దగ్గర ఒక ఫోను, తిన ఒక బొమ్మ టెలిఫోన్స్ ఉన్నాయి. వాటికి రోప్స్ ఉన్నాయన్నమాట, స్ట్రింగ్స్ ఉన్నాయన్నమాట. అవి తెనికి మధ్య ఉన్న స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంటుందో అలాగే ఇక్కడ అంకుర్కి సయ్యద్కి మధ్య ఉన్న స్ట్రింగ్ అంతే లెంత్ ఉంటుంది. అలాగే అంకుర్కి అంటే డేవిడ్కి మధ్యలో ఉన్న స్ట్రింగ్ యొక్క లెంత్. అంటే ఇది ఎందుకంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి, అలా ఈక్వల్ డిస్టెన్స్ లో కూర్చున్నారు కాబట్టి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఈస్ట్ స్ట్రింగ్. అండ్ ఒక్కొక్క స్ట్రింగ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటుంది అనమాట. ఓకే, మనకి ఇలా జాయిన్ చేసినట్లయితే అంటే ఇక్కడ మనం ట్రయాంగిల్ ఏఎస్బికి మీడియం డ్రా చేసాం అనుకోండి, అది కరెక్ట్ గా సెంటర్ నుంచి పాస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా. మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ గురించి చెప్పుకోవాలన్నమాట. ఏదైనా ఒక ట్రయాంగిల్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకున్నాం. ఒక వెక్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ కి ఫర్ ఎగ్జాంపుల్ డి అనేది మిడ్ పాయింట్, బిసి యొక్క మిడ్ పాయింట్ అనుకుందాం. అప్పుడు ఏని తీసుకొచ్చి దీనికి జాయిన్ చేస్తాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే మీడియన్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాం. అంటే ఆ ట్రయాంగిల్ యొక్క మీడియన్ అనమాట, మిడ్ పాయింట్ కి జాయిన్ చేసిన లైన్ సెగ్మెంట్ అనమాట. ఇట్లాంటివి మనం ఒక ట్రయాంగిల్ కి ఎన్ని డ్రా చేయొచ్చు అంటే 3 డ్రా చేయొచ్చు. అంటే బి నుంచి ఒకటి డ్రా చేయొచ్చు, సి నుంచి ఒకటి డ్రా చేయొచ్చు. ఇవి మూడు కూడా మనకి కాన్కరెంట్ లైన్స్ అవుతాయి. అంటే మూడు ఒకే చోట మీట్ అవుతాయి. అది ఏ ట్రయాంగిల్ అయినా కావచ్చు అనమాట. అది ఈక్విలేటరలా, ఐసోసెలసా, లేకపోతే రైట్ యాంగిల్ ట్రయాంగిలా, లేకపోతే యాంగిల్స్ ప్రకారమైన ఏదైనా సరే ఆ మూడు ఒకే చోట మీట్ అవుతాయి. ఆ మీట్ అయిన పాయింట్ ని మనం ఏమంటామంటే సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాం. దాన్ని జి అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. మనకి అట్లాగే ఒక సర్కిల్ కి మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేసినట్లయితే, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఈ సైడ్ యొక్క బైసెక్టర్ అంటే మిడ్ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్, ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్, ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే అవి కూడా మనకి కాన్కరెంట్ లైన్స్ అవుతాయి. అంటే ఒకే చోట మీట్ అవుతాయి. దాన్ని మనం సర్కిల్ సెంటర్ అంటాం. అంటే దీన్ని బేస్ చేసుకుని దీన్ని సర్కిల్ డ్రా చేస్తాం. సర్కిల్ అంటే ట్రయాంగిల్ యొక్క 3 వెర్టిసెస్ గుండా పోయే సర్కిల్ అన్నమాట. ఇదేమో ఇప్పుడు చూడండి, ఈ ట్రయాంగిల్ కి యొక్క వెర్టిసెస్ 3 కూడా సర్కిల్ మీదే ఉన్నాయి. అంటే ఈ ట్రయాంగిల్ కి ఇది సర్కిల్. అలాగే ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి దీని యొక్క సెంట్రాయిడ్ ఓ అవుతుంది. ఎందుకంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి అన్ని కోయిన్సైడ్ అవుతాయి. అంటే సెంట్రాయిడ్ ఎక్కడ ఉందో సర్కిల్ సెంటర్ కూడా అక్కడే ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. సిన్స్ ASD is an equilateral triangle the median drawn from A will pass through the center of the circle. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏ నుంచి ఒక మీడియన్ డ్రా చేసాం, ఏపీ అనే మీడియన్ ని. అప్పుడు ఏమైంది, అది సెంటర్ గుండా పాస్ అయింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ సెంటర్ నుంచి పాస్ చేసిన ఇది దీనికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే అదే ఆల్టిట్యూడ్ కూడా అయిపోతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కు మీడియన్ ఆల్టిట్యూడ్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. కాబట్టి అండ్ ఆల్సో AP is perpendicular to SD. మరి ఇది సెంటర్ గుండా పాస్ అయింది, నెక్స్ట్ దీని గుండా
నెక్స్ట్ దీనికి పర్పండిగా ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది అనమాట, సెంటర్ నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ అవుతుంది. అది ఏం చేస్తుంది, ఎస్డిని బైసెక్ట్ చేస్తుంది కదా. సో ఓపి బైసెక్ట్స్, లేకపోతే ఏపీ అని రాసేసేయచ్చు. ఏపీ బైసెక్ట్స్ ఎస్డి అంటే ఈ రెండు పార్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ ఈక్విలేటర్ యొక్క సైడ్ సమ్ ఎక్స్ 2x అనేది బైసెక్ట్ చేస్తే 2x అనుకుంటే మనకు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది. ఓకే, 2x లెట్ ఏఎస్ ఈక్వల్ టు, అది ఈక్విలేటర్ ట్రయాంగిల్ కదా, ఎస్డి ఈక్వల్ టు ఏడి ఈక్వల్ టు 2x మీటర్స్. ఓకే, ఒక్కసారి మనం ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏపీ అనేది మీడియన్ అవుతుంది అండ్ ఇది ఏమవుతుంది, సెంట్రాయిడ్ అవుతుంది. మనకి సెంట్రాయిడ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మీడియన్ ని మనకి 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నమాట. 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ ఓ అనేది మనకి ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ కాబట్టి అది ఏపీని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇదే రాద్దాం. వి నో దట్ centroid divides median in 2:1 ratio. అంటే ఇక్కడ మనకి ఏఓని ఓపీతో డివైడ్ చేస్తే, రేషియో అంటే డివైడ్ చేయడం కదా, అంటే ఏఓ డివైడెడ్ బై ఓపీ ఈక్వల్ టు ఏమవుతుంది, 2:1 అంటే 2/1 అవుతుంది అన్నమాట. ఇందులో మనకి ఏఓ అనేది సెంటర్ ఆఫ్ ద సర్కిల్, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కదా, కాబట్టి దాని ప్లేస్ లో 20 రాయొచ్చు. 20/OP ఈక్వల్ టు 2/1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 into OP 2OP అవుతుంది. ఈక్వల్ టు 21 20. ఈ 2ని RHS లోకి తీసుకెళ్తే బై 2 అవుతుంది అంటే 20/2 అవుతుంది. 2 టేబుల్ 20లో 10 టైమ్స్ అంటే OP ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ అన్నమాట. అంటే మనకి ఈ లెంత్ వచ్చింది. ఇది ఎంత అంటే 10 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఎలాగో రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి 20 మీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇది 2x అయితే ఇది x అవుతుంది కదా, ఎందుకంటే P అనేది మీడియన్ కాబట్టి మిడ్ పాయింట్ అవుతుంది. అంటే AP అనేది మీడియన్ కాబట్టి P అనేది మిడ్ పాయింట్ అవుతుంది. అట్లాగే దీంట్లో మనం పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. కాబట్టి ఇన్ ట్రయాంగిల్ OPS బై పైథాగరస్ థియరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇందులో హైపోటెన్యూస్ ఏంటి, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ అంటే OS స్క్వేర్, అంటే OS స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్, అంటే OP స్క్వేర్ ప్లస్ SP స్క్వేర్స్, OP స్క్వేర్ ప్లస్ SP స్క్వేర్. ఓకే, ఇందులో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఓకే, మనకి OS అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ కదా, 20 రాయొచ్చు దాని ప్లేస్ లో, అంటే 20 స్క్వేర్ ఈక్వల్ టు OP మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఆల్రెడీ 10 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ SP అంటే x అనుకున్నాం కదా, x స్క్వేర్. ఓకే, 2 2 4 జీరోస్ డబుల్ అవుతాయి. 20 స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది, 400 అవుతుంది. 10 స్క్వేర్ చేస్తే 100 అవుతుంది. x స్క్వేర్ చేస్తే x స్క్వేర్ అవుతుంది. ఈక్వేషన్ రివర్స్ చేసాం అనుకోండి, 100 ప్లస్ x స్క్వేర్ ఈక్వల్ టు 400 అవుతుంది. ఈ 100 ని RHS లో పంపితే x స్క్వేర్ ఈక్వల్ టు 400 మైనస్ 100 అవుతుంది. అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 300 అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ ని RHS లో పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, స్క్వేర్ రూట్ 300. దీన్ని ఎట్లా రాస్తానంటే 100 into 3 ఆర్ 3 into 100 అని రాయొచ్చు. మనకి 100 కి స్క్వేర్ రూట్ ఉంది ఎంత, 10, కానీ 3 కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి √3. అంటే మనకి x యొక్క వాల్యూ ఎంత అంటే 10√3. మనకి ఏం కావాలి, ఈచ్ స్ట్రింగ్ యొక్క లెంత్ కావాలి. అంటే అది AS కావచ్చు, SD కావచ్చు, AD కావచ్చు. అంటే దట్ ఇంప్లైజ్ SD ఈక్వల్ టు 2x కదా, అంటే 2 into x వాల్యూ ఎంత వచ్చింది, 10√3 వచ్చింది.
దిస్ ఈక్వల్ టు 2 10s are ఎంత అవుతుంది 10√3 meters అవుతుంది. therefore string of the length of each string equal to 20√3 meters. therefore length of each string ఈక్వల్ టు 20√3 meters. ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 9.2 లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, వీడియో మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.